వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఫౌండేషన్ సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుంటుందని బొల్లెదల రామకృష్ణ తనయులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజును పురస్కరించుకొని 52వ వార్డులోని 10వ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సుమారుగా 70కి పైగా సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుల్లెద్దుల పవన్, బుల్లెద్దుల ప్రశాంత్ మాట్లాడుతూ 52వ వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్థానిక భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా దృష్టికి వెళ్తే ఆ సమస్యపై వెంటనే స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తెలిపి సమస్యను పరిష్కరించే దిశలో అని పూర్తి చేస్తారని చెప్పారు. అదేవిధంగా కాలనీ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సహాయం చేయడానికి బీఆర్కే ఫౌండేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. తండ్రి బాటలోని సేవలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొల్లెదల రామకృష్ణ చూపిన మార్గంలోనే ముందుకు సాగుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ భరతన్న గారి జన్మదినం పురస్కరించుకొని మా 52వ వార్డులో మా నాన్నగారైన స్వర్గస్థులు శ్రీ బొల్లెద్దుల రామకృష్ణ గారి జ్ఞాపకార్థము పేద విద్యార్థులకు, వార్డులోని పేద విద్యార్థులకు అందరికీ 10వ తరగతి ఎవరైతే చదువుతున్నారో 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ మన గర్ల్స్ మరియు బాయ్స్కి అందరికీ సైకిల్స్ బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఇలా మాకు ప్రత్యక్షంగా మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మా తండ్రి గారికి, పరోక్షంగా శ్రీ టీజీ భరతన్న గారికి ఎల్లవేళగా మేము రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఇట్లు మీ బొల్లెద్దుల ప్రశాంత్. అందరికీ నమస్కారం. నా పేరు బొల్లెద్దుల పవన్ ఖాన్. ఈరోజు మా వార్డు తరపు నుంచి భరతన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు విషయం ఏమంటే, మేము అన్నగారు పుట్టినరోజు పురస్కరించుకొని మా వార్డులో బీఆర్కే ఫౌండేషన్ తరపు నుంచి మా ఏరియాలో 52వ వార్డులో 10th క్లాస్ విద్యార్థులకు సుమారుగా మా వార్డులో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు సుమారు 75 సైకిల్ మేము మా ఫౌండేషన్ నుంచి ఇచ్చాము. ఇలాగే భరతన్న పుట్టినరోజుని మేము ప్రతిసారి మేము ఏదో మా ప్రజలకు ఏదో విధంగా సర్వీస్ చేసుకుంటూ ముందు అన్న అంటే సర్వీసు, అట్లనే మేము కూడా అన్న బర్త్డే పురస్కరించుకొని సర్వీస్ చేసుకుంటూ పోతామని ఈ బర్త్డే సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భరతన్న, జై హింద్. నా పేరు బొల్లెద్దుల పవన్.